హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు బిస్కెట్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. ఇది గోధుమ పిండితో ఒక బిస్కెట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో నేను చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నానండి, శనగపిండి 1/2 కప్పు, 3/4 కప్పు వచ్చి చక్కెర, షుగర్ను పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఏలకులు ఒక 3 ఇందులోనే వేసి పొడి కొట్టి పెట్టుకున్నాను. దీనికి 1/2 కప్పు ఆయిల్తో చేయొచ్చు. మనం బిస్కెట్స్ అనేవి బటర్తో చేయొచ్చు, నెయ్యితో చేయొచ్చు, ఆయిల్తో కూడా చేయొచ్చు. నేను ఈరోజు అయితే ఆయిల్తో చేసి చూపిస్తానండి. ఈ ప్రాసెస్ కంటే ముందుగా ఒక ప్లేట్లో మనము ఇట్లా ప్లేట్కు ఆయిల్ రాసి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ 2 ప్లేట్లు బేక్ చేయడానికి కోసం. మన దగ్గర ఓవెన్ ఉండదు కాబట్టి ఓవెన్ లేని వారి కోసం ఈ రకంగా బిస్కెట్స్ చేయొచ్చు. దీనికోసమని ఒక 10 నిమిషాల ముందే ఇలాంటి మందపాటి పాత్ర, ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్లో అది ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయ్యేటట్టుగా పెట్టేద్దాం. ఇలా 2 ఈలోగా మనం పిండి కలిపేసుకుందాం. అది ప్రీ హీట్ అయ్యే లోపల ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇప్పుడు మనము అది ప్రీ హీట్ అయ్యే లోపల ఇలాంటి మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి 1 కప్పును ఇందులో వేసుకొని జల్లించుకోవాలండి. ఏమైనా నలకలు ఏం లేకుండా స్మూత్గా రావడానికి కోసము ఇలా జల్లించుకోవాలి. ఒక 1/2 కప్పు శనగపిండి కూడా వేద్దాం. గోధుమ పిండిని, శనగపిండిని ఇట్లా మొత్తంగా కలుపుకోవాలి. దీంట్లో మనము మిక్సీ పట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ని కూడా వేయాలి. అంత బాగా కలిసిపోయేటట్టుగా ఈ షుగర్ పౌడర్లోనే ఒక 3 ఏలకు కూడా వేసాను, ఎందుకంటే మంచి స్మెల్ రావడానికి కోసం. ఈ పిండి అంతా ఇలా కలిపిన తర్వాత మనము ఎడిబుల్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ఏదైనా ఒక హాఫ్, ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఈ పిండి మనము చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఒకేసారి వేస్తే దీన్ని మనం గట్టిగా నొక్కకూడదు, ఇట్లా వేళ్ళతోనే లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పొడి పొడిగా ఆయిల్తో. మామూలుగా అయితే బటర్ వేసుకునే వాళ్ళు బటర్ వేసుకుంటారు, నెయ్యి వేసుకునే వాళ్ళు కూడా నెయ్యి వేసుకుంటారు. నేను కేవలం ఆయిల్తో మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు. నీళ్ళు కలపకుండా ఆయిల్తోనే మనం ఈ పిండిని కలుపుకోవాలండి. మీకు ఎక్కువ ఉప్పు లేదు, కొంచెం ఒక పించ్ వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు అవుతాయి కాబట్టి ఒక పించ్. లోకి ఆయిల్ హాఫ్ అనుకున్నామండి, కాకుంటే ఇది ముద్ద కట్టడానికి కొంచెం తక్కువ పడింది, అందుకని ఇంకొక 2 స్పూన్స్ కొంచెం వేసి నేను ముద్ద కడుతున్నాను. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను, ఒకవేళ పిండి లూజ్ అయిందంటే కొంచెం గోధుమ పిండి కూడా మనం వేసుకోవచ్చు. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఒకటే సైజ్ చేయాలనుకుంటే ఇట్లా ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ కొలత తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని ఇలా నొక్కాలి.
మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాత్రలో మూతలో వేయాలి. ఒకటే సైజు కొలత అన్నమాట. ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి బిస్కెట్లను కొంచెం డిజైన్ చేసుకుందామండి. మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకునే దాని మీద స్టాండ్ మీద ఈ బిస్కెట్స్ ఇలా పెట్టాలండి. ఒక 25 మినిట్స్ దీన్ని బేక్ చేయాలి. బిస్కెట్స్ ఇలా వచ్చాయండి. చాలా స్మూత్గా పట్టుకుంటే ఎంతో స్మూత్గా ఉన్నాయండి. బిస్కెట్స్ కూడా మంచిగా బేక్ అయినాయి. చూడండి, ఏమాత్రం మాడకుండా ఇటువైపు బోత్ సైడ్స్ చూపిస్తూ ఉన్నాను నేను. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ అండి. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలకు మనం చక్కగా, పిల్లలు పెద్దలు ఎవరైనా ఈవినింగ్ టైము ఈ యొక్క గోధుమ పిండితో తయారు చేసినటువంటి బిస్కెట్స్ను మనం తయారు చేసి పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మరియు మన ఆఫీసు నుండి వచ్చినప్పుడు ఈ యొక్క బిస్కెట్స్తో పాటుగా కాంబినేషన్ హైదరాబాదీ మసాలా దమ్ చాయ్ తీసుకుంటే మన యొక్క అలసట అంతా మట్టుమయం అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుతున్నాను. మేము ఇందాక ఈ బిస్కెట్స్తో పాటుగా మసాలా దమ్ చాయ్ కూడా చేశాను. అది రెడీగా ఉందండి. అది హైదరాబాదీ దమ్ చాయ్, మసాలా దమ్ చాయ్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది తయారు చేసుకోవాలని నేను కోరుతున్నాను. బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చేసుకొని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 1 and 1/2.